Yeah, all of you welcome to my YouTube ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి కొంచెం. నాకు కూడా కొంచెం పుషింగ్ వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కన్నప్ప మూవీ రివ్యూ. నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కన్నప్ప. యాక్టెడ్ బై మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు. సినిమా విషయానికి వెళ్తే సినిమా బాగుంది. సినిమా బాగుంది, నిజంగా బాగుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల దగ్గర ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ రిచ్ ఫీల్ ఇచ్చాయి నాకైతే. ఆ ఆ అడవి కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ అడవి అన్నీ. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మరీ హర్రర్లా ఉందని చెప్పారు. అసలు అలా ఏం లేదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్ మ్యాచ్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోరు, అంతే తప్ప ఎక్కడ అంతకు మించి మైనస్లు అయితే లేవు సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి మంచు విష్ణు గారి యాక్టింగ్. కొన్ని కొన్ని సీన్స్లో అరే ఏంటి అనిపించింది, కానీ లాస్ట్ ఏదైతే 1 hour ఉందో మూవీలో, ది బెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి. ఆయన అంత బాగా చేశాడు యాక్టింగ్. ఏదైతే ఆ కన్ను శివలింగంకి ఇచ్చే సీన్ కానీ, శివలింగంతో ఇంటరాక్ట్ అయ్యి ఆ శివుడితో మాట్లాడే మాటలు కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు వాటికి పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. బాగా చేశాడు ఆయన, చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్కి వెళ్ళిపోతుంది ఎక్కడికో. మీరు అప్పటిదాకా అరే ఏంటి అనిపించింది, అక్కడ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ప్రభాస్ గారు ఉండడం వల్లే సినిమా ఇంత రేంజ్కి వెళ్ళింది అని అందరూ అంటున్నారు. అది ఎంతైతే నిజమో విష్ణు గారి యాక్టింగ్ కూడా అంతే నిజం. ఆయన చాలా బాగా చేశాడు. ఇన్ని రోజులు చేసుకున్న సినిమాలు కానీ చూస్తే ఆయన ఈ సినిమాలో 100% తన ఎఫర్ట్స్ పెట్టి తీశాడు సినిమా. యాక్టింగ్ కూడా అంతకు మించి చేశాడు. చాలా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే బెస్ట్ అని చెప్పాలి. ఎక్కడ అరే ఎందుకు ఈ సాంగ్ పెట్టాడు అని లేదు. ప్రతి సాంగ్కి కరెక్ట్ టైమింగ్ ఉంది, కరెక్ట్ ఆ ముందు సీన్ కూడా కరెక్ట్గా దానికి బ్యాలెన్స్ చేసి చూపెట్టారు ప్రతి సాంగ్కి. చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, గ్లామరస్గా ఉంది తను కూడా. సినిమాలో మైనస్లు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏవైతే కొన్ని కొన్ని యుద్ధం సీక్వెన్స్లు, కొన్ని కొన్ని ఆ గూడెం సీక్వెన్స్లు కొంచెం అవి కూడా అసలు బోర్గా ఏమనిపించవు. ఎక్కడో కొన్ని కొన్ని సీన్స్ అరే తీసేస్తే బాగుండు కదా ఈ సీన్ అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి సినిమాలో ఈ ప్రభాస్ ఎంట్రీ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, నేను సినిమాకి నిన్న నైటే వెళ్ళాను. ఆ సీన్స్ అన్నీ మీరు సినిమాకి వెళ్తున్నారు కానీ స్టేటస్లో పెట్టేస్తున్నారు తీసి. ఆ స్టేటస్లో పెట్టడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లేకుండా పోతుంది నెక్స్ట్ చూసేవాడికి. సో ప్లీజ్ ఆ స్టేటస్లు అనేది తీసేయండి. మీరు సినిమాకి వెళ్తే వెళ్ళండి, కానీ ఏ సినిమాని స్టేటస్లో పెట్టద్దు. ఎందుకంటే తర్వాత వెళ్ళి చూసే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ ఎగ్జైట్మెంట్ కానీ లేకుండా పోతుంది. సో ప్లీజ్ అది దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ ఎక్కడా క్యారీ అవ్వలేదని చెప్పారు చాలామంది. అసలు ఎందుకు క్యారీ అవ్వలేదు? ఆ శరత్ కుమార్కి విష్ణుకి మధ్యలో ఇంటర్వెల్ తర్వాత సీన్ ఉంటుంది, అది చాలా బాగా క్యారీ అయింది. వాళ్ళ తండ్రి కొడుకులా బాగానే చేశారు. ఎక్కడ క్యారీ అవ్వకుండా పోయిందో నాకు అర్థం కావట్లేదు. మరి జనాలు కావాలని ట్రోల్ చేస్తున్నారా, నెగిటివ్ చేస్తున్నారా మూవీని, నాకు అర్థం కావట్లేదు. ప్రభాస్ ఉండేది 25 minutes అండి. 40 minutes అన్నారు కానీ అది కాదు, 25 minutes ఉంటాడు ప్రభాస్. ఉన్న 25 minutesలో టక్క 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 డైలాగ్స్ వస్తానే ఉంటాయి ప్రభాస్ నోట్లో నుంచి. కానీ ఆ 25 minutes వల్లే సినిమా మొత్తం హిట్ అని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంటున్నారు. అది ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మంచు విష్ణు చాలా బాగా చేశాడు యాక్టింగ్. క్లైమాక్స్ పోర్షన్ అయితే చించేశాడు యాక్టింగ్. అరే మంచు విష్ణు ఇంత మెచ్యూర్డ్గా చేస్తాడా యాక్టింగ్, అసలు ఒక భక్తుడి రోల్లో పనికొస్తాడా అనుకున్న నేనే షాక్ అయిపోయాను ఆ సీన్స్ చూసి. అంత బాగా చేశాడు. ఆ శివ శివ శంకర సాంగ్లో అయితే ఆయన స్టెప్స్ని ట్రోల్ చేశారు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు. కానీ అసలు చాలా బాగుంది ఆ సినిమాకి. ఆ సాంగ్ ఎంత ప్లస్ పాయింటో మీరు సినిమా చూస్తే అర్థమైంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి
ఆడియన్స్ అండి. మనకి మంచు విష్ణు నచ్చడు. ఓకే. తీసేయండి. అక్కడ మంచు విష్ణు ఒక కన్నప్ప క్యారెక్టర్ తీసాడు. ఒక శివ భక్తుడి క్యారెక్టర్ తీసాడు ఆయన సినిమాలో. ఈవెన్ శివుడికి మంచు విష్ణుకి ఇంటరాక్ట్ సీన్స్ కూడా చాలా బాగా 100% వర్కౌట్ అయ్యాయి. కానీ ఆడియన్స్ ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారంటే థియేటర్స్‌లో, అరే మంచు విష్ణుని ట్రోల్ చేయి నీ ఇష్టం అది. అరే మన తెలుగు చరిత్ర కదా కన్నప్ప, శివుడు అనేది. మీరు వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. శివుడున్న సీన్స్‌లో కూడా ట్రోల్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అరే మీకు భక్తి లేదా నాకు అర్థం కాదు. శివుడంటే రెస్పెక్ట్ లేదా నాకు అర్థం కాదు. కన్నప్ప ఆయన కన్నప్పలా చూడండి మీరు. మంచు విష్ణులాగా ఎందుకు చూస్తున్నారు నాకు అర్థం కాదు. మంచు విష్ణుని పక్కన పెట్టండి. కన్నప్పకి శివుడికి ఇంటరాక్ట్ సీన్స్ లో మీరు ట్రోల్స్ చేస్తుంటే నేను మిరాజ్ మియాపూర్ థియేటర్కి వెళ్ళాను 11:30 షోకి నిన్న. నాకు నిజంగా లిటరల్లీ ఒక్కొక్కరిని కొడేద్దాం అనిపించింది. అంత అగ్రెసివ్ వచ్చింది నాలో నుంచి. సినిమాని సినిమాలా చూడండి అబ్బా. ఆయన కన్నప్ప శివుడికి మధ్యలో ఇంటరాక్ట్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో భక్తి, ఆ కన్నప్పకి శివుడి మీద ఉన్న రెస్పెక్ట్, భక్తి, మీరు దాన్ని కూడా ట్రోల్స్ చేసి బూతులు మాట్లాడుతుంటే థియేటర్లో, అరే శివలింగం మీకు స్క్రీన్ ముందు ఉంటే బూతులు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ట్రోల్స్ చేసాం, నేను చేసా ట్రోల్స్ మంచు విష్ణుని. కానీ ఒక పర్టికులర్ పాయింట్ అప్పుడు ఆ ట్రోల్స్ అనేవి పక్కన పెట్టాలి మనం. అక్కడ శివుడు ఉన్నాడు స్క్రీన్ మీద, మీరు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీ ఇష్టానికి వచ్చినట్టు, ఈవెన్ శివ శివ శంకర్ ఆ సాంగ్ లో కూడా కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు మీరు. అంటే మనుషులకి మినిమం ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పోయినాయా నాకేం అర్థం కావట్లేదు మీరు చేసే విధానం చూస్తే థియేటర్లో. మీరు ఫస్ట్ హాఫ్లో ఎన్ని ట్రోల్స్ చేసినా నాకేం అనిపించలేదు, నేను నవ్వుకున్నా. కానీ సెకండ్ హాఫ్లో శివుడికి ఒక భక్తుడికి వచ్చిన సీన్స్ని మీరు బూతులు మాట్లాడుకుంటూ ట్రోల్స్ చేస్తే మీరు అసలు ఏమన్నట్టు మిమ్మల్ని నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంకా మిమ్మల్ని అయితే ఎవరు మీరే మారాలి, ఎవరు మార్చలేరు. ఇదైతే సినిమాలో మంచిగా ఉంది. సినిమా 3 అవర్స్ ఉంది, నాకెక్కడా బోర్ కొట్టలేదు. ఆ హీరోయిన్ ని కాపాడే సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ ఏనుగు, స్నేక్, స్పైడర్, సాలిడ్, ఆ సీన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాలో. కొన్ని కొన్ని దగ్గర గ్రీన్ స్క్రీన్ అని అర్థమవుతుంది కానీ మ్యాక్స్ సినిమాలో నాకు ఎక్కడ గ్రీన్ స్క్రీన్ అని కనిపించలేదు. బాగుంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా టెరిఫిక్, అసలు చాలా బాగుంది. సినిమాలో మైనస్ తక్కువ ఉన్నాయి, ప్లస్లే ఎక్కువ ఉన్నాయి. కానీ మన వాళ్ళు మైనస్లే చూసి సినిమాకి వెళ్ళొద్దు అంటున్నారు. నేను నా వైపు నుంచి చెప్పేది ఏంటంటే సినిమాకి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు సినిమా అయితే డిసప్పాయింట్ అయితే చేయదు, దీన్ని 100% చెప్తున్నా. ఒకవేళ డిసప్పాయింట్ అయ్యాం మీ సినిమాకి వెళ్ళి అంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా. ఇది సో ఈ వీకెండ్ కాబట్టి కన్నప్ప సినిమాకి వెళ్ళండి హ్యాపీగా. చాలా క్యామియోస్ ఉన్నాయి, ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.